ఆత్మ ఫలము యొక్క ప్రాముఖ్యత నీకు వేరేగా అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ యూ అండర్స్టాండ్ ఇన్ అ డిఫరెంట్ డైమెన్షన్. ఇఫ్ యూ నో that the very purpose of your existence in life is to uproot the mountains, you become a totally different person. నీ మైండ్ మారిపోతుంది, చూపు మారిపోతుంది, నీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. Get this vision, make this the goal of your life, that you are born to uproot the mountains. सब कुछ बदल जाएगा, दुनिया तुम्हारे लिए बदल जाएगा. Wow, I'm excited about what will happen to you if you get this vision. You will not be the same after you get the vision. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొండలు పెకలించడానికి దేవుడు నన్ను పుట్టించాడు రా బాబు అన్న దర్శనము నీకు గనక మనసుకు ఎక్కితే నువ్వు ఇంకా మామూలు మనిషివి కాదు, ఇప్పుడున్నట్టు ఉండవిక. బొగ్గులాగా ఉన్న మనిషి బొగ్గును వండుతాడు. నీ జీవిత ధ్యేయం ఏంటో నీకు అర్థమైతే, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ పవర్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ కాన్ఫిడెన్స్ అండ్ యువర్ సక్సెస్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు నేను దేవుణ్ణి అడిగి ఆత్మలో ఇక్కడ కూర్చొని ప్రసంగం బయలుపరిచంటే 133 అంటే ప్రభా కొండలు పేకలించడం కదా సబ్జెక్ట్. అవును, ఆ సబ్జెక్ట్లో కొండ నుంచి 133 చూడు. ఆ పరమ బోధకుడు ఇక్కడ పెట్టిన మాట. దేవుని బిడ్డలారా, బైబిల్లో వచనాలు మొత్తం కొత్తగా అర్థమైపోతాయి. కొండలు పెకలించడం అనే మైండ్ నీకు వస్తే, నీ మైండ్లో అదే నీ ధ్యేయం అని ఫిక్స్ అయిపోతే, మోరియా కొండ నీకు వేరుగా కనపడుతుంది, ఇసాకుని బలిచ్చిన స్థలం. బాబెలు గోపురం నీకు వేరుగా కనపడుతుంది, మెల్కీసెదకు నీకు వేరుగా కనపడతాడు. ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ ఇష్యూ. కొండలు పెకలించడమే ముఖ్యం, నా జీవితంలో ముఖ్యోద్దేశం అని నీవు గట్టిగా తీర్మానించుకుంటే సీనాయి కొండనే నీకు వేరుగా కనబడుతుంది. ధర్మశాస్త్రం నీకు వేరుగా అర్థమవుతుంది. జీవితానికి ఒక గురి లేకుండా బ్రతుకుతున్న వాళ్లకు అసలు బైబిల్ అర్థం కాదండి. ముందు నువ్వు ప్రాపర్ గోల్ ఫిక్స్ చేసుకోవాలి. దేవుడు నీ కొరకు ఏ గోల్ ఏర్పాటు చేశాడో, ఏ గమ్యాన్ని ఏర్పాటు చేశాడో అది నువ్వు గ్రహించి ప్రత్యక్షత పొంది ఇది నా జీవిత గురి అని నువ్వు ఫిక్స్ అయిపోయినా కానీ అసలు నీకు బైబిల్ అర్థం కాదు, అప్పటిదాకా అర్థం కాదు. చాలామంది నమ్మి బాప్తిస్మం పొందిన క్రైస్తవులు ఎందుకు బతుకుతున్నావు నువ్వు అంటే, ఇంకేముందండి, చచ్చిపోయినాక పరలోకానికి వెళ్ళాలి, నరకంలో పడి ఫిష్ ఫ్రై కాకుండా పరలోకంలోకి వెళ్ళి హ్యాపీగా ఆ పెండ్లి విందు, గంతులు వేసి నాట్యం ఆడడం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఇంకేం పని లేదు, స్తుతులు పాడడం, ఇదే నా జీవితం ధ్యేయం అనుకుంటారు. అలాంటి మైండ్ ఉంటే ఏదోలాగా బ్రతికేసి నరకం తప్పించుకొని పరలోకంలో ఉంటే చాలు అనుకున్నోడికి సీనాయి కొండ ఎందుకు, మోరియా కొండ ఎందుకు, రూపాంతర కొండ ఎందుకు చెప్పండి? ఏంటి ఆ ప్రసంగాలు ఎందుకు అయ్యా? నీకు నమ్మి బాప్తిస్మం పొందావు, చచ్చిపోతే అగ్నిగుండంలో పడకుండా ఉంటావని గ్యారంటీ దొరికింది. ఇక నీకు సీనాయి కొండ ఎందుకు, మోరియా కొండ ఎందుకు అంటే మరి ఏదోటి చెప్పుకో. ప్రసంగికులకు మరి మ్యాటర్ ఉండాలి కదా, వాళ్ళు బతకాలి కదా. బోధకుడు బ్రతకడానికి ప్రసంగాలు అడుగుకుంటున్నారు అమాయకులు. బోధకుడు బ్రతకడానికి కాదు ప్రసంగాలు, నీవు నిత్యత్వంలో యేసుతో బ్రతకటానికి ప్రసంగాలు. బోధకుడు బ్రతకడానికి కాదు ప్రసంగాలు, నీవు నిత్యత్వంలో యేసుతో మహిమలో బ్రతకడానికి ప్రసంగాలు. అసలు టోటల్గా రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ పర్స్పెక్టివ్లో ఉన్నారు క్రైస్తవ సమాజం. టోటల్లీ రాంగ్ పర్స్పెక్టివ్.
రైట్ పర్స్పెక్టివ్ ఎప్పుడు వస్తుందంటే మన రక్షణార్థమైన ఆశ్రయ పర్వతము, ఆశ్రయ దుర్గమైనటువంటి మన కోట, మన కొండ అయిన, మన శైలము అయినటువంటి యేసయ్య మనలను కని బలపరిచి స్థిరపరిచి సియోను కొండవలే స్థిరులను చేసి నాశన పర్వతాలను పెకలించి వేయమనే పనికి మనల్ని నియమించాడు. మన నాన్నగారు ఒక కొండ కనుక మనము చిన్న చిన్న కొండలు. ఈ చిన్న కొండలమైన మనం నాశన కొండలను పెకలిస్తా కూర్చోవాలి. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అని నీకు అర్థమైతే ఇంకప్పుడు బైబిల్ అంతా వేరేగా అర్థమవుతుంది. అప్పుడు కానీ కొండ మీద ప్రసంగంలో అసలైనటువంటి భక్తి శిఖరం ఏంటో నీకు అర్థమవుతుంది. కొండ మీద ప్రసంగము అది కొండ మీద ప్రసంగమే కాదు, నేను కొండ ఎక్కించే ప్రసంగం. కొండ మీద ప్రసంగం నేను కొండ మీదకి ఎక్కించే ప్రసంగం. అది అర్థం కాదు. దీనులై ఉండాలి, సాత్వికులై ఉండాలి అనుకుంటా కూర్చుంటాడు. బాబు అక్కడ ఇంకో మ్యాటర్ ఉంది. ఏంటంటే అన్నిటికీ మీరు ఇలా చేస్తారు, ఏదో ఒకటి చల్తీకానం గాడి ఏదో నడిపించాలి, కానీ అన్ని డీప్గా వెళితే అలాగే సార్. అంత విసుగైతే నువ్వు రూపాంతరం ఎలా చెందుతావు? అంత విసుగైతే నువ్వు పట్టపురాణిలో ఎలా ఉంటావు? భక్తి జీవితం కొరకు నీవు చేయాల్సిన సాధన విషయంలో నువ్వెప్పుడు విసుగవద్దు. అప్పుడు దేవుడు నీ మీద విసుగాల్సి వస్తుంది. భక్తి జీవితంలో నువ్వు చేయాల్సిన సాధన విషయంలో నువ్వు విసిగితే దేవుడు కూడా నీ మీద విసుగాల్సి వస్తుంది. దేవుడు విసుక్కుంటే ఇక నీకు బ్రతికే ఉండదు. సాధన చేద్దాం. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన యోగి. సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఓల్డ్ ఇంగ్లీష్ సేయింగ్ ఇది. మరి సాధన లేకుండా భక్తి ఎలా సమకూరుతుంది? మనం సాధన చేయాలి చేయాలి చేయాలి. అందులో భాగం ఏంటంటే అసలు దేవుని కార్యక్రమానికి ఉన్న అంతిమ లక్ష్యం ఏంటి, దేవుడు నేను చేరడానికి నా ముందు నియమించిన అంతిమ గమ్యం ఏంటి అనేది నువ్వు గ్రహించి దానికి అనుగుణ్యముగా అనుకూలముగా మిగతా భావజాలం అంతటిని ఏర్పాటు చేసుకోవాలి. నీవు చేరవలసిన అంతిమ గమ్యం ఏమిటో, నీవు సాధించవలసిన పరమార్థం ఏమిటో, నీ లక్ష్యం ఏమిటో నీవు ముందు గ్రహించి అది నీ మనసులో స్థిరపరచుకొని ఆ దృక్కోణములో నుండి దానికి అనుగుణ్యముగా నీ ఆలోచన ప్రపంచమంతటిని పునర్వ్యవస్థీకరించుకోవాలి. నీ వేదాంతము, నీ సిద్ధాంతము, నీ యొక్క లేఖన పరిజ్ఞానం అంతటిని ఆ గురిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. రీకన్స్ట్రక్ట్ యువర్ థియాలజీ అండ్ యువర్ ఫిలాసఫీ అండ్ యువర్ ఐడియాలజీ in tune with the final goal you have to reach. నేను నిన్న చెప్పాక చాలా బూజు దులపాలి అని. బూజు చెత్త చేదారం బోల్డ్ ఉంది. ఇదంతా దులుపుకొని సెటరైట్ అయ్యి అప్పుడు మనం యుద్ధానికి బయలుదేరాలి. టైం దగ్గరకు వచ్చేసిందిలేండి. డోంట్ వరీ. ఇట్లా ఈయన చెప్తుంటే ఎన్నేళ్ళైనా ఇలా గడిపేస్తాడులా ఉంది అని అనుకోకండి. కొద్ది రోజుల్లోనే యుద్ధానికి మనం పూర్తి స్థాయిలో మనం విరుచుకుపడతాం. దుష్టుని సేనల మీద మనం అనుకున్నది సాధించి తీరతాం. సువార్త విజయం, భక్తుని విజయం, దుష్ట శక్తుల ఓటమి మనం కళ్ళారా చూడబోతున్నాం త్వరలోనే. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించకపోవుట ఎంత కీడు, ఎంత వికారం.
మనోహరం అనే దానికి రివర్స్ ఏంటంటే వికారం, అసహ్యము. క్రైస్తవులు ఐక్యత లేకుండా నివసించరు, ఎంత అసహ్యం. ఐక్యత కలిగితే ఎంత మనోహరం. ఐక్యత లేకపోవుట ఎంత కీడు. ఐక్యత కలిగి పనిచేస్తే ఎంత మేలు. ఐక్యత కలిగి ఉంటేనే దుష్టుని మీదకి వీళ్ళు దండెత్తటానికి, యుద్ధం చేయడానికి అర్హులవుతారు. ఈ మాట ఆహాబు రాజు కాలంలో మీకాయా అనే ప్రవక్త పలికిన మాట. చూడండి దయచేసి, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజులు 22, దయచేసి 17వ వచనం. యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నాతో పలుకవలసినదని రాజు బలంగా నొక్కి చెప్పాడు. ఆ మీకాయా ఇట్లనెను, ఏమన్నాడంటే 17వ వచనం, ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలెననే కొండల మీద చెదరి ఉండుట నేను చూచి తిని. వారికి యజమానుడు లేడు, ఎవరింటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చాను. వారికి రాజు లేడు, రాజు లేడు. రాజు లేని ప్రజలు, కాపరి లేని గొర్రెల్లాగా ఇష్టానుసారంగా చెల్లా చెదురైపోయినారు. కొండల మీద చెదరి ఉండుట నేను చూచి తిని. సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిపాలనలో బ్రతుకుచున్నట్టు, యెహోవా అధికారము కింద బ్రతుకుచున్నట్లు లేరు వాళ్ళు. అసలు రాజే లేడన్నట్లుగా ఉన్నారు. ఎవడికి వాడే నేనే రాజును అనుకుంటూ బ్రతుకుతున్నాడు. ఎవడి ఆలోచన, ఎవడి ఉద్దేశం, ఎవడి ఇష్టాలు వానికి చట్టం అయిపోయింది. ఎవరికి రైట్ అనిపించింది వాడు చేస్తున్నాడు. మన పైన ఒక రాజు ఉన్నాడు కదా, దేవాది దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉన్నది కదా, ఆ ప్రకారం మనం బ్రతుకుదామనేది లేదు. ఎవడికి వాడే చట్టం, ఎవడికి వాడే ధర్మశాస్త్రం, ఎవడికి వాడే రాజు. లక్షల మంది లక్షల మార్గాల్లో ఉన్నారు. యుద్ధానికి మీరు పనికిరారు బాబు. రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి బయలుదేరారు మీరు పనికిరారు, వెళ్ళిపోండి. ఇది దేవుని వాక్కు. అహాబు రాజు కాలములో ఇశ్రాయేలు సమాజం కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నది. అహాబు రాజు కాలంలో ఇశ్రాయేలు సమాజం రాజులేని రాజ్యంలాగా ఉన్నది. మరి ఈనాడు క్రైస్తవ సమాజం ఏమన్నా భిన్నంగా ఉన్నదా? రాజు కలిగినట్టున్నదా? అందరికీ ఒక్క రాజు అయితే కొందరు ముంచడము, కొందరు చిలకరించడం ఎందుకు ఇస్తారండి? అందరికీ ఒకే రాజు ఉంటే కొంతమంది కృపావరాలు ఉన్నాయని, కొంతమంది లేవని ఎందుకు వాదిస్తారండి? అందరికీ ఒకే రాజు ఉంటే కొందరు వాయిద్యాలు వాయించమని, కొందరు వద్దని ఎందుకు వాదిస్తారు? అందరికీ ఒకే రాజు అయితే మనం యేసు అనే పేరు సరిగా పలకకపోతే మన ప్రార్థనే వెళ్ళదని, పైకి వెళ్ళదని ఎందుకు వాదిస్తారు? యేసునామంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, పాపులు రక్షణ పొందుతున్నారు. అదంతా కూడా నిజం కాదండి. అబద్ధపు మోసపరిచి ఆత్మలతో చేస్తున్నారని వీళ్ళు మళ్ళీ పరిశుద్ధాత్మను ఎందుకు దూషిస్తున్నారు? అందరికీ ఒకే రాజు ఉంటే అసలు యేసు దేవుడే కాదన్న దౌర్భాగ్యులు ఎందుకు బయలుదేరారు? అందరికీ ఒకే రాజు ఉంటే పౌలు ప్రకటించిన బోధకు భిన్నంగా ఇన్ని బోధలు ఎందుకు వచ్చేసాయి? ఎక్కడున్నాడు మన రాజు? అందరికీ యేసే రాజా? యేసు రాజే ఒకడికి ముంచడం బాప్తిసం ఇవ్వమని చట్టం చేశాడు. యేసు రాజే ఒకడికి చిలకరించమని చట్టం చేశాడు. యేసు రాజే ఇంకొకడికి ఏమో అసలు నీళ్లే లేకుండా జెండా కింద నడిచిపోయే బాప్తిసం ఇవ్వమని చట్టం చేశాడు. ఒక రాజు ఇన్ని 3 చట్టాలు చేశాడా?
ఇశ్రాయేలీయులు రాజు లేని ప్రజల్లాగా, కాపరి లేని గొర్రెలాగా ఉన్నారు.